రాళ్లవాగతండ గ్రామ పంచాయత్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ధీరవ శంకర్ నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారం, ఏ విధంగా కొనసాగుతూ ఉంది సార్? గతంలో నేను ఒకసారి ఈ రాళ్లవాగతండ గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. మరి ఇంకోసారి నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఈ రాళ్లవాగతండ గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో రెండోసారి నన్ను మన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నది. కావున నేను ఈ రాళ్లవాగతండ ప్రజలకు కానీ మా వాళ్ళు ధీరావతు అన్ని కుటుంబాలకు అన్ని ధీరావతోళ్లకు రాళ్లవాగతండలో ఉన్న అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు నేను మాత్రం నా జీవితం ఉన్నంత రోజులు కష్టపడి నేను సర్పంచ్గా నన్ను గెలిపిస్తే నేను ఈ తండకు ఏం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, హైదరాబాద్లో ఉన్నా, మిర్యాలగూడలో ఉన్నా, నల్లగొండలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఈ రాళ్లవాగతండ గ్రామ పంచాయతీకి ఏం కావాలి, ఈ గ్రామానికి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎలా అభివృద్ధి చేద్దాం. ఈ గ్రామానికి గతంలో ఒక 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయింది, ఏమీ అభివృద్ధి లేకుండా అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మరి ఏం లేవంటారు? దీనిపై మీరు ఏమంటారు? అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు, ఒక ఇళ్ళు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రాగానే సన్న బియ్యం ఇస్తుంది. మన 200 యూనిట్లు కరెంటు మాఫీ చేసింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంది, మళ్ళీ రుణమాఫీ చేసింది, 1000 కోట్లు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంద్రమ్మ ఇల్లు, ప్రతి పేదవాడి ఇంటికి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అక్కడ కట్టిస్తారు. అది స్లాబ్ లెవెల్ అయి ప్లాస్టింగ్ అవుతుంది, అక్కడ కూడా ప్లాస్టింగ్ అవుతుంది. ఈ రాళ్లవాగతండలో ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా రాలేదు 10 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 2 సంవత్సరాల లోపలనే 25 ఇళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆ 25 ఇళ్ళల్లో 19 ఇళ్ళు మాత్రం ఇప్పుడు అన్ని స్లాబ్ అయిపోయింది, ప్లాస్టింగ్లు కూడా అయిపోతున్నాయి, ప్రారంభోత్సవానికి నోచుకునే దశలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ రాళ్లవాగతండ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతోటి ఎన్నుకుంటే నేను మాత్రం ఈ గ్రామానికి రుణపడి ఉంటా. ఎల్లవేళలా నేను 18 నేను ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, ఎంపీ గారి ఆశీస్సులతో, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో, ఉత్తమ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆశీస్సులతో, జానారెడ్డి గారి ఆశీస్సులతో, రామలింగం గారి ఆశీస్సులతో, మరి స్కైలాబ్ నాయక్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా తులసిదాస్ బాబాయ్ మాజీ ఎంపీపీ, గతంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ దామర్చల్ల మండలానికి ఎంపీపీ అయిన తులసిదాస్ నాయక్ గారి ఆశీస్సులతో రాళ్లవాగతండ ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు నన్ను సహకరిస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఈ ఒక్కసారి ఓడిపోయి ఉన్నా, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఈ తండ రుణం తీర్చుకుంటా. ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీరు? నేను ఏ రోడ్లు కానీ, మురికావులు కానీ, ఎక్కడ ఉన్న చెట్లు కానీ, పరిశ్రమలు కానీ మొత్తం అన్ని కార్యక్రమంలో శ్రద్ధ చూపిస్తాను. నేను ఈ గుళ్ళు బళ్ళు ఏమైనా ఉంటే, ఏ సమస్యలు ఉన్నా నేను అందరి సహకారాలతో. నాకు ఒక చిన్న సమస్య ఉంది. నేను గతంలో ఎక్కడ చనిపోయినా, ఏ కుటుంబానికి ఇబ్బందులు ఉన్నా, ఒక్క ఫోన్ కాల్ చేసినా నేను వాళ్ళని ఆదుకునేవాడిని, అక్కడ వాలిపోయేటోడిని. ఫోన్ చేయగానే మిస్ కాల్ ఇవ్వగానే నేను అక్కడ వాలిపోయేవాడిని. నేను ఇప్పుడు నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడ్డది. నాకు ఇదే చివరి అవకాశం, ఇదే చివరి దశ. నాకు హార్ట్ పేషెంట్ని 2 సెంట్లు కూడా వేసినారు. ఈ తండాన్ని అభివృద్ధి చేస్తారని కొంతమంది మోసం చేసినారు నన్ను. నేను 1982 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. గతంలో ఇదే జానారెడ్డి గారి మీద రాగ్య నాయక్, అప్పటి పిసిసి అధ్యక్షుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జానారెడ్డి గారి మీద రాగ్య నాయక్ టికెట్ ఇస్తే, నేను కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి రాగ్య నాయక్ మా బాబాయ్ తరపున మేము ఉండి చాలా కష్టపడ్డాం. ఇది చాలా పోరాటం చేసినాము, చాలా ఎన్నెన్నో చేసినాం. ఆయన వెనుక ఉన్నంత రోజులు ఏ పార్టీ మారలేదు, ఇప్పుడు దాకా కూడా పార్టీ మారలేదు. కొంతమంది పోయినారు, వచ్చినారు, అటు పోయి తీసుకున్నారు. అందుకనే కదా మీకు కాంగ్రెస్ పార్టీ బలపరిచి మీకు టికెట్. అందుకనే నేను ఎటు మారలేదు, ఎటు పోలేదు.
పార్టీలో కట్టుబడి ఉన్నందుకే ఇవాళ నన్ను గుర్తించి సొరికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్ వంశీ ఉన్నారు. వంశీ నాయకుడికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి బ్రదర్, ఎట్లా నడుస్తుంది, కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం? మీ యొక్క గ్రామంలో ఏ విధంగా ఉంది మీ కాంగ్రెస్ పార్టీ బలం? అందరికీ నమస్కారం. ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి దిరావత్ శంకర్ నాయక్ గారు, ఆయన గురించి మాట్లాడాలి, ఇక్కడ మా గురించి కాదు. ఈ రాళ్ళవాగు తండాకి ఆయన చేసిన సేవలు ఏ మనిషి మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది, ఏ మనిషి అయినా సరే ఒకరి ఇంట్లో ఒక కర్మ జరిగితే చావు, అక్కడ ఏ జబ్బుతో చచ్చిపోయినా కూడా ఆ మనిషిని ముట్టుకొని ఎత్తుకొని మరి అన్ని కార్యక్రమం తన చేతుల మీద చేస్తాడు. అంతకు మించిన గుణము ఇంకెవ్వరికి ఈ తండాలో లేదు. ఇది ఖరాఖండిగా చెప్తున్నా. ఆయన ఎప్పటి నుంచో 82 నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా మాత్రమే ఉన్నాడు. ఆయన నేను నిలబడతా అని కూడా ఎప్పుడు చెప్పలే. గతంలో బలవంతంగా నిలబెట్టి మేము పోటీ చేయించినాం, మేమే ఓడిపోయినాం. ఓడిచిర్రు, బాధ లేదు, ఆయన బాధపడలే, ఇంట్లో కూర్చోలే. ఎవ్వరు ఒక్క మాట ఏది చెప్పినా కూడా మళ్ళీ ఓడిపోయినానే మా ఫీలింగ్ లేకుండా అందరింటికి పోతాడు, అన్ని చాకరీలు చేస్తాడు. ఆయన తెలిసింది ఒక్కటే, సేవ చేయడం. ఆయన ఏ వ్యాపారి కాదు, ఆయనకు బిజినెస్లు లేవు, ఏది లేవు, ఆయనకు రాజకీయం తెలియదు. బయట మొట్టమొదటిసారి చెప్పాలంటే కార్యకర్తగా ఉన్నాడు, కానీ ప్రజాసేవ తప్ప ఈ రాజకీయాలు చేయడం తెలియదు. అది గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అది గుర్తించి శంకర్ నాయక్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాం. ఆయనని కత్తెర గుర్తు మీద ఓటు వేసి ఆయనను గెలిపించుకొని మా భుజాల మీద ఎత్తుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాళ్ళవాగుతండ ప్రజలందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా, ఒక్కసారి శంకర్ నాయక్ గారికి అవకాశం ఇవ్వండి. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఈ ఒక్కసారి ఆయన రాజకీయాలకు మళ్ళీ రాడు. ఇదే చివరి దశ, ఆయనకు చివరి అవకాశము. ఆయన మళ్ళీ రాజకీయం జోలికి రాడు. ఈ ఒక్కసారి కత్తెర గుర్తు మీద ఓటు వేసి ఆయన గెలిపించాలని కోరుతున్నాను. తంట శంకర్ నాయక్ని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని అందరినీ రాళ్ళవాగుతండ ఓటర్ మహాశయులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన బలపరిచిన అభ్యర్థి శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, బిఎల్ఆర్ గారి అందరి ప్రోత్సాహంతో అందరు బలపరిచిన అభ్యర్థిగా రాళ్ళవాగుతండ ఓటర్ల మనసును గెలుచుకున్న నాయకుడిగా ఆయన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాము. గతంలో సర్పంచ్గా గెలిచి రాళ్ళవాగుతండకు అన్ని రకాలుగా డెవలపింగ్ చేయకుండా వచ్చిన నిధులని దుర్వినియోగం చేసుకుంటూ గతంలో క్యాండిడేట్ చేసిండ్రు. దానికి ఆపోజిట్గా ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్కు వాళ్ళకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు బలపరిచిన వ్యక్తి శంకర్ నాయక్ గత 40 సంవత్సరాల నుంచి కార్యకర్తగా ఉండి అందరి నోళ్లలో మనిషికి ఎంతైతే ఆక్సిజన్ అవసరమో ఈ రాళ్ళవాగుతండ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థి శంకర్ నాయక్ ఇప్పుడు అంత అవసరం. ఆయనని గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాం. రాళ్ళవాగుతండ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సేవలాల్ సేవా సమితి అధ్యక్షులు మోహన్ నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రదేశం. చెప్పండి స్వామి, ఎట్లా నడుస్తుంది మీ కాంగ్రెస్ యొక్క పటిష్ట ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? మీ యొక్క అంత్యమే ధ్యేయం ఏందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం ఈ యొక్క మండలంలో కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు చేరింది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెడితే ఉచిత గ్యాసు, 500 రూపాయల సిలిండరు, మహిళలకు ఉచిత ప్రయాణం, మన ఇందిరమ్మ గృహాలు, మన ప్రభుత్వం చేపట్టినటువంటి 18 నెలల్లో ఈ విధమైన అనేక పథకాలు ప్రతి ఒక్కరు చేరిందని మేమైతే మా మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఈ రెఫరెండమే రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకోవడమే కాకుండా మా యొక్క రాళ్ళతండ గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిరావ శంకర్ నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోగలుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు శంకర్ నాయక్ గారు, స్కైలాబ్ నాయక్ గారు, మాజీ ఎంపీపీ తులసిదాస్ నాయక్ గారు వీరి యొక్క ఆశీస్సులతో మేము ఖచ్చితంగా రాళ్ళతండలో కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తెర గుర్తు ఖచ్చితంగా గెలవబోతుంది. గెలిపించి మా యొక్క అభివృద్ధిని మేము నిరూపించుకుంటాం. గత పాలకులు వాళ్ళు చేసిన ఏ యొక్క వాగ్దానం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదని పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు కూడా తెలుసు. ఎందుకంటే కొంతమంది దొంగ వాగ్దానాలు చేస్తుర్రు. ఇటువంటి దొంగ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నట్టు ప్రతి ఒక్కళ్లకు
రాళ్లవాగు తండ ఓటర్లు చెంపపెట్టుగా చేస్తారని, అంతేకాకుండా రాళ్ల తండకు గుండె చప్పుడు ఈ యొక్క శంకర్ నాయకు గెలిపే ఉంటుందని, రేపు జరగబోయే 14వ తారీఖు సమరశంఖానికి రాళ్లవాగు తండ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తెర గుర్తు దూసుకుపోతుందని, మా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడున్న అందరికీ గెలిపించాలని మా మనస్ఫూర్తిగా మాకు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీల ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో 3 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇప్పటికే అనేక